హలో వెల్కమ్ టు పొలిటికోస్. దిస్ ఈజ్ నరసింహ. తెలంగాణ మందుబాబులకి ఇది గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఎందుకంటే నిన్నటి వరకు కూడా యూబీ సంస్థ, కింగ్ఫిషర్ సంస్థలైతే కింగ్ఫిషర్ బీర్లను అయితే బ్యాన్ చేసిందనే చెప్పాలి. ఇక దీనికి సంబంధించి కూడా మరిన్ని అంశాలైతే సోషల్ మీడియా వేదిక కూడా చక్కర్లు కొట్టడంతో కొంత నిరాశకైతే గురయ్యారని మందుబాబులు అని చెప్పాలి. ఎందుకంటే కింగ్ఫిషర్ బీర్లకు ఎప్పటి నుంచో కూడా ఒక ప్రాచుర్యం ఉంది తెలంగాణలో. దానికి అమితంగా ఇష్టపడేటువంటి వ్యక్తులు ఎంతోమంది ఉన్నారు. ఆ బీర్లను అమితంగా ఇష్టపడి తాగుతూ ఉంటారు. సో చిన్న చిన్న ప్రజల నుంచి కూడా అఫీషియల్గా ఉండేటువంటి ప్రజలు కూడా దీన్ని ఎక్కువగా ఇష్టపడుతుంటున్న నేపథ్యంలో ఒక్కసారిగా కింగ్ఫిషర్ సంస్థ బీర్లను నిలిపివేయడంతో అసలు ఏం జరుగుతుంది, ఆ కింగ్ఫిషర్ బీర్లు బ్యాన్ అయిపోయాయి, ఇంకా రావా అని చెప్పేసి కొంత నిరాశకి లోనైన పరిస్థితుల్లో తెలంగాణ బేవరేజ్ సంస్థ అయితే కింగ్ఫిషర్ యూబీ సంస్థతో కొన్ని సంప్రదింపులు జరిపింది. యూబీ సంస్థ కూడా అప్పటికే ఒక లేఖను రాసింది. ఖచ్చితంగా బీర్లకు సంబంధించినటువంటి పాత బకాయిల్ని చెల్లించాలి, కొత్తగా బీర్ల అమ్మకంలో కొంత రేట్లను పెంచాలని చెప్పేసి కూడా కొంత డిమాండ్ చేయడంతో బేవరేజ్ సంస్థ అయితే కొంత దీని మీద పునరాలోచన చేసి ముందైతే మీరు ఖచ్చితంగా బీర్లను అయితే రిలీజ్ చేయండి, తర్వాత దీని గురించి మనం చర్చిద్దామని చెప్పేసి చెప్పిన నేపథ్యంలో బేవరేజ్ సంస్థ ఇచ్చిన హామీ మేరకు కింగ్ఫిషర్ యూబీ సంస్థ అయితే బీర్లను మళ్ళీ తయారు చేయడానికి కూడా సిద్ధమైందని చెప్పాలి. ఇక దీనికి సంబంధించి కూడా ఏదైతే కింగ్ఫిషర్ బీర్లు కూడా దీంట్లో స్ట్రాంగ్ అండ్ లైట్ కూడా ఉంటాయి. ఈ రెండు బీర్లను అయితే ఇప్పటికే నిషేధించింది ఆ సంస్థ. సో ఇప్పుడు ఇచ్చినటువంటి తెలంగాణ ప్రభుత్వ హామీతో మళ్ళీ కూడా ఈ బీర్లను అయితే రిలీజ్ చేసేందుకు ఒప్పందం కుదుర్చుకొని ఇప్పటికే ఆ సంస్థ ప్రోడక్ట్లను అయితే అనేక వైన్ షాప్లో కూడా విక్రయాలు జరుపుతున్న నేపథ్యంలో ప్రస్తుతం మనమైతే పంజాగుట్ట వైన్ షాప్లో ఉన్నాం. ఈ విక్రయాలకు సంబంధించి కూడా మనం గ్రీన్ ల్యాండ్స్ వైన్ షాప్లో ఉన్నాం. ఇక్కడ ఏళ్ళుగా కూడా విక్రయాలు జరుపుతున్నారు. మరి వారితో కూడా మాట్లాడదాం. ఈ బ్రాండ్లకు సంబంధించి కింగ్ఫిషర్ బ్రాండ్లో ఎంత ప్రోడక్ట్ వస్తుంది, ఎట్లాంటి అమ్మకాలు జరుగుతున్నాయి, కస్టమర్లు కూడా వాళ్ళ రెస్పాన్స్ ఎలా ఉంది, ఇలాంటి అనేక అంశాలను కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బేవరేజ్ కార్పొరేషన్ ఇచ్చిన హామీ ప్రకారం యూబీ సంస్థ అయితే ఇప్పటికే కింగ్ఫిషర్ బీర్లను అయితే విడుదల చేసింది. మరి ఇక్కడ మనం షాప్ ఓనర్స్ దగ్గర ఉన్నాం. సో వీళ్ళు ఏళ్ళుగా కూడా విక్రయాలు జరుపుతున్నారు. మరి ఆ స్టాక్ ఎలా ఉంది, కస్టమర్ల రెస్పాన్స్ అంటే వాళ్ళు ఎట్లా ఫీల్ అవుతున్నారు ఈ అమ్మకాల పట్ల, అలాంటి అంశాలను అయితే తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. అన్న మీ పేరు? అన్న రవీందర్. సో ఎంతకాలం నుంచి మద్యం అమ్మకాలు జరుపుతున్నారు? 32 ఇయర్స్. 32 ఇయర్స్ నుంచి. ఎట్లా ఉంటుంది అన్న రోజు కస్టమర్లు కానివ్వండి, వాళ్ళ రెస్పాన్స్ ఎట్లా ఉంటుంది? ఇక్కడైతే బాగానే ఉంటుంది. ఏరియా ఇది కొంచెం పాస్ ఏరియా కాబట్టి ఇక్కడ నార్మల్గా ఉంటుంది, బాగానే ఉంటుంది. ఇక్కడ స్లమ్ లాగా ఉంటుంది, బాగుంటుంది ఇక్కడ. సో దాదాపుగా మీ షాప్కి అంత పాష్గా ఉండే వాళ్ళు, పెద్ద పెద్ద వాళ్ళు వస్తూ ఉంటారు. ఎక్కువగా కూడా కింగ్ఫిషర్ బీర్లను ఎక్కువగా కొంటూ ఉంటారు. సో ఎట్లా ఉంది కస్టమర్ రెస్పాన్స్, ఎట్లా ఉంది? ఎక్కువ చాలామంది కింగ్ఫిషర్ అనే లైక్ చేస్తారు. ఇప్పుడు కొంచెం షార్టేజ్ ఉంది. దాని తర్వాత మళ్ళీ గవర్నమెంట్ అనౌన్స్ చేసింది ఏంటంటే మళ్ళీ వస్తాయి, ఏం ప్రాబ్లం లేదు బీర్లకు అని చెప్తున్నారు. కొంచెం ఇస్తుండ్రు బీర్లు, అంటే రేషన్ షాప్కి ఎన్ని ఇవ్వాలని చెప్పి రేషన్కి ఇస్తుండ్రు. 10 కేసులు 11 కేసులు అట్లా షాప్ని బట్టి ఇస్తుండ్రు వాళ్ళు. అవి తేవడము సాయంత్రం వరకు అమ్మడం జరుగుతుంది. సో అంటే ఆ యూబీ సంస్థ బీర్లను కింగ్ఫిషర్ బీర్లు నిలిపేసిన తర్వాత జనాలు అడగడం మొదలు పెట్టలేదు అంటే ఏమన్నారు, వాళ్ళు ఎట్లా ఫీల్ అయ్యారు? అంతా బంద్ అవుతుందా, కింగ్ఫిషర్ బీర్లు బంద్ అవుతున్నాయా, మళ్ళీ కొత్త బీర్లు వస్తున్నాయా, ఏం బీర్లు వస్తున్నాయి, కొత్తవి వస్తాయా, బంద్ అవుతాయా, వస్తాయా రావా అని వాళ్ళకి డౌట్. ఎందుకంటే కింగ్ఫిషర్ అంటే ఫేమస్ కాబట్టి స్టార్టింగ్ నుంచే కింగ్ఫిషర్ అంటే లైక్ అందరికి కింగ్ఫిషర్ అడుగుతారు ఎక్కువ. అది లేదంటే మళ్ళీ మనం 3-4 రకాల బీర్లు చెప్తే సాటిస్ఫాక్షన్ అయితే అవుతారు, లేదంటే వెళ్ళిపోవడం, ఇంకో షాప్ వెతుకోవడం. అక్కడ లేదంటే ఇక లాస్ట్కి వెళ్ళి ఏదో ఒకటి తీసుకోక తప్పదు వాళ్ళు. సో మొత్తానికైతే నిరాశపడ్డారు. ఇప్పుడు మళ్ళీ కొంచెం హ్యాపీ వస్తున్నాయి అని చెప్తే హ్యాపీ అయిపోయారు. వచ్చిన కాడికి మనం ఫ్రిడ్జ్లో పెట్టడం, అమ్మడం జరుగుతుంది. మొత్తం మిగులుతున్నాయా లేకపోతే మొత్తం క్లోజ్ అయిపోయి సోల్డ్ అవుట్ అవుతుంది, దొరకట్లేదు. ఇచ్చేది తక్కువ కదా, తక్కువ ఇస్తున్న కేసులు కాబట్టి అది సరిపోవట్లేదు. పబ్లిక్ ఏ షాప్లో అయినా సరిపోవట్లేదు. సో అంటే జనరల్గా కింగ్ఫిషర్ బీర్లు నిలిపివేసిన తర్వాత కొత్త కొత్త బ్రాండ్లను కూడా అడుగుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఏమన్నా అట్లాంటివి ఏమన్నా అనిపిస్తుంది? అడుగుతారు కానీ రావు అవి. మన మళ్ళీ గవర్నమెంట్ చెప్తుంది అటువంటి ఏం రావు, పాతయే వస్తాయి. మనం మాట్లాడడం జరిగింది, ఆ మాట అంతా అయిపోయింది, మళ్ళీ అవే వస్తాయి, ఏం ప్రాబ్లం లేదు అని గవర్నమెంట్ చెప్తుంది. ఆల్రెడీ ఎక్సైజ్ వాళ్ళు కూడా మామూలుగా మనకు స్టేటస్లో కానీ వాట్సాప్లో కానీ పెడుతుంటే ఏ బీర్లో ఏం ప్రాబ్లం ఉండదు, హ్యాపీగా ఉండండి వస్తాయని చెప్పి వాళ్ళు కూడా పెడుతుంటారు. సో ఫైనల్గా ఈ ప్రోడక్ట్లు అనేవి మీకు స్టాకు అమితంగా స్టాక్ ఎప్పటి వరకు వస్తుంది అన్నారు? చెప్పలేము, ఇంకో 10-15 రోజులు పడుతుండొస్తుంది నాకు తెలిసి అయితే. ఎందుకంటే వాళ్ళు చెప్పిన ప్రకారం అయితే
ఏం ప్రాబ్లం లేదు, చర్చలు అయిపోయినాయి, మీరు మళ్ళీ స్టాక్ సప్లై జరుగుతుంది, మామూలుగానే జరుగుతుందని వాళ్ళు చెప్పారు. దాన్ని బట్టి చూస్తే వస్తుండదు, 15 రోజుల్లో మళ్ళీ క్లియర్ అయిపోతుండొచ్చు. ఎంత క్లియర్ అయినా కానీ సమ్మర్ వరకు కొంచెం కష్టమే. ఇక నెక్స్ట్ మంత్ సమ్మరే కాబట్టి కొంచెం మళ్ళీ తర్వాత కూడా లాస్ట్ ఇయర్ కూడా సమ్మర్లో బిల్లు దొరకలేదు ఎక్కువ. ఇప్పుడు కూడా ఈ ఈ సంవత్సరం కూడా అదే పొజిషన్ జరుగుతుండొచ్చు అనుకుంటాను. ఇప్పుడు రేషన్ ఇస్తారు కదా, 11 కేస్ 12 కేస్ షాప్ని బట్టి ఇస్తారు. అది వస్తుంది, స్టాక్ అయిపోతుంది. మళ్ళీ వాట్సాప్ గ్రూప్లో పెడతారు ఎక్సైజ్ వాళ్ళు, అది మళ్ళీ పంపిస్తారు స్టాక్. 11 కేస్ 12 కేస్ షాప్ని బట్టి ఇస్తారు, ఏరియా వైజ్ కూడా ఇస్తారు. కొన్ని డిపోలు స్టాక్ ఉంటుంది, కొన్ని డిపోలు స్టాక్ ఉండదు. ఈ ఉన్న డిపోకి మొత్తం స్టాక్ బారు వైన్ షాప్ సరిపెట్టి స్టాక్ పంపిస్తారు. ఈ మంత్ ఎండింగ్ లోపల అయిపోతుంది, రెగ్యులర్ స్టాక్ వస్తుంటుంది. అంటే జనాలు ఎట్లా ఫీల్ అయ్యారన్న అంటే బీర్లు సడన్ గా బంద్ చేసరికి వాళ్ళు ఎట్లా? పాపులర్ బ్రాండ్ కదా, రాదేమో అని భయపడ్డారు. తర్వాత బిర్యానీ బీర్లు వస్తున్నాయి, అవి బీర్లు వస్తున్నాయి అంటే ఆ బీర్లే మాకు కూడా తెలియదు. దాని గురించి తెలియనప్పుడు ఏం చెప్తాం, కస్టమర్ ఏం చెప్పలేము కదా. రావు అని చెప్పినాం. నిన్న మాకు తెలిసింది, స్టార్ట్ అయిపోయింది, ఓకే అయిపోయింది, మీటింగ్ కూడా పెట్టుకున్నాం, అంత అయిపోయింది అని వస్తుంది. నిన్న 22 కేసు వచ్చినాయి మాకు, అయిపోయినాయి. మళ్ళీ వాళ్ళు బిల్లు కొట్టాలి, బిల్లు కొట్టిన తర్వాత ఎంత వస్తుందో తెలియదు. సో చూశారు కదా, తెలంగాణలో మందుబాబులకైతే ఇది నిజంగా శుభవార్తనే చెప్పాలి. మనం ఓనర్స్ ద్వారా కూడా మనం అనేక విషయాలు ఉన్నాం. ఈ యూబీ సంస్థ అయితే ఇప్పటికే అన్ని కూడా బీర్లను అమ్మకాలకు సిద్ధం చేసింది, ప్రోడక్ట్లు కూడా ఇప్పటికే ఇస్తుంది. ఎంతోమంది కూడా విక్రయాలు జరుపుతున్నారు. తెచ్చిన వెంటనే కూడా స్టాక్ అనేది అయిపోతుంది అని చెప్పేసి వారు చెప్తున్నారు. సో ఏదైనప్పటికీ కూడా ఇంకా తెలంగాణలో బీర్ల అమ్మకాన్ని ఇంకా జోరుగా సాగుతున్నాయి. అయితే కొంత ఆశాభావాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు ప్రజలు. ఎందుకంటే కొత్త బ్రాండ్లు వస్తున్నాయి అని చెప్పడంతో మరి ఆ బ్రాండ్లు ఎలా ఉంటాయి, వాటి కాస్ట్ ఎలా ఉంటుందని కూడా కొంత వాళ్ళు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తూ కూడా కొంత ఆశాభావాన్ని కూడా కలిగి ఉన్నారు. నిజంగా కొత్త బ్రాండ్లు వస్తే చాలా బాగుంటుందని చెప్పేసి కూడా అంటున్నారని చెప్పడంతో ఇక అది ఇలాంటిది ఏమీ లేదు, ఖచ్చితంగా కింగ్ఫిషరే వస్తుంది అని చెప్పేసి చెప్పడంతో వాళ్ళు సంతోషించి ఇంకా ఈ విక్రయాలు కూడా జోరుగా జరుపుతున్నట్లుగా కూడా వారు చెప్తున్నారు. సో ఏదైనప్పటికీ కూడా ఇప్పటికైతే కొంత స్ట్రగుల్ పడుతున్నప్పటికీ కూడా నెక్స్ట్ ఎండాకాలం వచ్చే వరకు కూడా పూర్తిగా బీర్ల విక్రయాలు అయితే జరుగుతాయి కూడా. సో ప్రజలు కూడా ఎలాంటి ఇబ్బందులు పడద్దు, ఇది అందరికీ గుడ్ న్యూస్ అని చెప్పేసి కూడా వారు తెలియజేస్తున్నారు. సో ఏదైనప్పటికీ కూడా తెలంగాణ బేవరేజ్ సంస్థ కానివ్వండి, యూబీ సంస్థలు కానివ్వండి, ఈ మద్యం విక్రయాల్లో కూడా తమ జోరును ఆపొద్దు, ఖచ్చితంగా అందరికీ అందుబాటులో తీసుకురావాలని చెప్పేసి కూడా నిర్ణయం అనేది హర్షించదగిందని చెప్పేసి కూడా ఇప్పటికే తెలుస్తుంది. సో ఇది ఇప్పటి వరకు ఉన్న అప్డేట్. కెమెరామెన్ మోహన్తో నరసింహ రిపోర్టింగ్ ఫ్రమ్ పంజాగుట్ట. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.